లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్యలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వము కూడే కూస్తున్నది. కాకపోతే వైసీపీ వచ్చేసి ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014 నుంచి 19 మధ్యలో జరిగింది అని చెప్పేసి వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నది. నిజానికి లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది? ఈరోజు మీ ముందుకు మొత్తం డేటాతో వచ్చిన ఈ డేటా అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014 నుంచి 19 మధ్యలో ప్రతి సంవత్సరము ఎంత లిక్కర్ అమ్ముడుపోయింది, దానికి సంబంధించినటువంటి ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది అన్న డేటాతో మీ ముందుకు వచ్చాను. ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి సంవత్సరము ఎంత లిక్కర్ అమ్ముడుపోయింది, ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది అన్న డేటాతో ఈరోజు మీ ముందుకు వచ్చా. కొంచెం జాగ్రత్తగా ఈ డేటాని మీరు అర్థం చేసుకుంటే నిజానికి లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా అన్న క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా వీడియోని చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ కొట్టేయండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, నిజాలు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఇక్కడ చూసుకుంటే 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. 14 నుంచి 19 అంటే మొదటి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమ్మినటువంటి ఏదైతే లిక్కర్ ఉందో ఎంత అంటే ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్, ఈ ఐఎంఎల్ అంటే ఇండియన్ మేడ్ లిక్కర్, ఇది మొత్తం ఒక సంవత్సరంలో 14 నుంచి 15 మధ్యలో 2,88,00,000 కేసుల ఇక్కడ లిక్కర్ అన్నది అమ్ముడుపోయింది. ఎంత? 2,88,00,000 కేసులు. మంచిది కేసులు, బాటిల్ కాదు కేసులు. ఇక బీర్లు అంటారా, బీర్లు అయితే యథేచ్ఛగా తాగేసారు. 1.74 అంటే 1,74,00,000 కేసుల బీర్లు ఇక్కడ ఒక్క సంవత్సరంలో అమ్ముడుపోయినాయి. ఎప్పుడు? 2014 నుంచి 15 మధ్యలో. ఇక ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందా అంటే 11,482 కోట్లు ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయం అనేది వచ్చింది. ఇక నెక్స్ట్ 2015 నుంచి 16 మధ్యలో ఐఎంఎల్ ఏదైతే ఉందో మనకి లిక్కరు, అది 3,06,000 కేసులు అమ్ముడుపోయింది. ఎంత? 3,06,00,000 కేసులు ఇక్కడ ఐఎంఎల్ లిక్కరు అమ్ముడుపోయింది. ఇక బీర్లు 1,75,00,000 కేసుల బీర్లు అమ్ముడుపోయినాయి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అంటే 12,721 కోట్ల ఆదాయం అనేది ప్రభుత్వానికి వచ్చింది. ఇక నెక్స్ట్ 2016-17లో సేమ్ ఇలాగే ఐఎంఎల్ వచ్చేసి 3,32,00,000 కేసులు అమ్ముడుపోతే బీర్లు 1,78,000 కేసులు ఇక్కడ 78 లక్షలు 1,78,00,000 కేసులు బీర్లు అమ్ముడుపోయినాయి. ప్రభుత్వానికి 13,581 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. నెక్స్ట్ 2017-18 3,60,00,000 కేసుల లిక్కర్ అమ్ముడుపోతే బీర్లు 2,27,00,000 బీర్లు కేసులు అమ్ముడుపోయినాయి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందంటే 15,351 కోట్లు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం. ఇక నెక్స్ట్ 2018-19 మధ్యలో అంటే చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం, ఆయన ముఖ్యమంత్రిగా 19లో దిగిపోయింది కాబట్టి చివరి సంవత్సరంలో ఇక్కడ లిక్కర్ వచ్చేసి 3,84,00,000 కేసులు అమ్ముడుపోతే బీర్లు 2,77,00,000 బీర్లు అమ్ముడుపోయినాయి. మొత్తంగా ఆ సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయము 17,341 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక్కడ మొత్తం 5 సంవత్సరాల్లో ఎంత లిక్కర్, ఎంత ఐఎంఎల్ అమ్మిండు అంటే 16,70,00,000 కేసుల లిక్కరు 16,70,00,000 కేసుల లిక్కరు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మితే, ఇక్కడ పక్కన బీర్లు 9,81,00,000 కేసులు బీర్లు అమ్మితే ప్రభుత్వానికి వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఎంత అంటే 5 సంవత్సరాలలో 70,476 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం అమ్మకాలు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది? ముందుగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను లిక్కర్ బిజినెస్ తగ్గిస్తాను, మెల్లమెల్లగా లిక్కర్ని మొత్తం రాష్ట్రంలో లేకుండా, మద్యాన్ని లేకుండా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అందుకోసం ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పేసి ఒక పథకం ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ని, మద్యాన్ని తగ్గించారు రాష్ట్రంలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. 2019 నుంచి 20 అంటే మొదటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మినటువంటి లిక్కర్ ఐఎంఎల్ ఎంత అంటే 3,08,00,000 కేసులు మొదటి సంవత్సరంలో అమ్మారు. ఎంత? 3,08,00,000. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన సంవత్సరం 3,84,00,000, కానీ జగన్మోహన్ రెడ్డి గారు
రాగానే దాన్ని తగ్గించి దాదాపుగా 80 లక్షల కేసులు తగ్గించి కేవలం 3,08,00,000 ఈ మొదటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి లిక్కర్. ఇక బీర్లు అంటారా 2,12,00,000 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో ఆయన ప్రభుత్వం అనేది అమ్మింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన ఆ సంవత్సరం ఏదైతుందో బీర్లు 2,77,00,000 అమ్మిర్రు. దాదాపుగా ఇక్కడ ఒక 50 లక్షల కేసుల బీర్లు తక్కువ అమ్ముడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే. నేను అదే చెప్పాలనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే లిక్కర్ని తగ్గించిండు. అంటే మందు తాగే వాళ్ళు తగ్గిరు. కానీ అసలు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే మందు తాగే వాళ్ళు తగ్గిర్రు, మందు అమ్మకము తగ్గింది, కానీ ఆదాయం అన్నది పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చివరి సంవత్సరంలో 17,341 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే లిక్కర్ తగ్గినప్పటికి కూడా ఆదాయం పెరిగింది 17,682 కోట్లు. మొదటి సంవత్సరంలో లిక్కరు అన్నది తగ్గింది, మద్యం అన్నది తగ్గింది, తాగేవాళ్ళు తగ్గారు, మద్యం అమ్మకాలు తగ్గినాయి, కానీ ప్రభుత్వానికి రాబడి పెరిగింది. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇక మరుసటి సంవత్సరం 2020-21లో మనందరికీ తెలుసు కరోనా వచ్చింది. చాలామంది క్వారంటైన్లో కూడా ఉన్నారు, చాలా బాధలు అనుభవించినాము. ఆ సంవత్సరంలో IML ఇండియన్ మేడ్ లిక్కర్ వచ్చేసి 1,87,00,000 కేసులు మాత్రమే అమ్ముడుపోయింది. ఇక బీర్లు అంటారా 57 లక్షల కేసులు మాత్రమే బీర్లు కూడా అమ్ముడుపోయినాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, కానీ ప్రభుత్వానికి ఆదాయం ఇంకా పెరిగింది. చూడండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ 3,84,00,000 కేసుల లిక్కర్ అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన వచ్చిన నెక్స్ట్ సంవత్సరంలో కేవలం 1,87,00,000 కేసుల లిక్కరు, కేవలం 57 లక్షల కేసుల బీర్ అమ్మితే ప్రభుత్వానికి ఇంకా ఆదాయం పెరిగింది. ఎంత పెరిగింది అంటే 17,948 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే సగానికి తగ్గించినప్పటికి కూడా బీర్లు అయితే 4% తగ్గించినా కూడా ఆదాయం మాత్రం చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ 2021-22లో ఇక్కడ IML ఏదైతే లిక్కర్ ఉందో 2,63,00,000 కేసులు అమ్ముడుపోయినాయి. దాని తర్వాత బీర్లు వచ్చేసి 82 లక్షల కేసులు అమ్ముడుపోయినాయి. కానీ ప్రభుత్వానికి ఇంకా ఆదాయం పెరిగింది. ఎంత అంటే 21,549 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇక నెక్స్ట్ సంవత్సరం 2022-23లో ఇక్కడ లిక్కర్ వచ్చేసి 3,35,00,000 కేసులు అమ్ముడుపోయింది. బియర్ వచ్చేసి 1,16,00,000 కేసులు ఇక్కడ అమ్ముడుపోయింది. కానీ ఆదాయం మనం చూసుకుంటే ఇంకా పెరిగింది. ఏంటంటే 23,804 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక నెక్స్ట్ చివరి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి చివరి అంటే 2023-24లో ఏం జరిగింది అంటే 2023-24లో 3,32,00,000 కేసుల లిక్కర్ అన్నది ఇక్కడ అమ్మిరు IML. ఇక బీర్లు అంటారా 1,12,00,000 బీర్లు అమ్మిరు. ఇక ఆదాయము ఏకంగా ఎంత పెరిగింది అంటే 25,082 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 22,082 కోట్లు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సంవత్సరాన్ని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరంలో ఆదాయం కేవలము 17,341 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సంవత్సరంలో ఆదాయం 25,082 కోట్లు. ఆదాయం పెరిగింది. 8,000 కోట్ల చిల్లర పెరిగింది ఆదాయం. అట్లని చెప్పేసి లిక్కరు అన్నది పెరిగిందా? లిక్కర్ ఎక్కువ అమ్మారంటే అమ్మలే, లిక్కర్ ఇంకా తక్కువ అమ్మారు. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరము 3.84 కోట్ల కేసుల లిక్కర్ అన్నది ఇక్కడ అమ్మిరు. అంటే 3,84,00,000 కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి దిగిపోయే రోజుకి 3.32 అంటే 3,32,00,000 కేసుల లిక్కర్ మాత్రమే అమ్మిండు. దాదాపుగా మనకిక్కడ వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ వ్యత్యాసాన్ని గమనిస్తే కనుక ఎంత ఉన్నది వ్యత్యాసము అంటే ఇక్కడ మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి IMLలో అంటే ఇండియన్ మేడ్ లిక్కర్లో ఇక్కడ రాస్తాను. IMLలో వ్యత్యాసం ఎంత, ఆయన చివరి సంవత్సరానికి ఈయన చివరి సంవత్సరానికి వ్యత్యాసం ఎంత అన్నది మనం ఇక్కడ చూద్దాము. అది కాకుండా
నెక్స్ట్ వచ్చేసి సంపాదన మీద కూడా వ్యత్యాసం. టోటల్లో చూద్దాం, అది ఒక సంవత్సరం కాదు, టోటల్లో చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి టోటల్ 5 సంవత్సరాల్లో ఆయన అమ్మినటువంటి ఐఎంఎల్ ఏదైతే ఉందో 16,70,00,000. ఆయన అమ్మిన బీర్లు ఏవైతే ఉన్నాయో 9,81,00,000. ఇది టోటల్గా. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా ఎంత అమ్మిరు అంటే 14,25,00,000 కేసులు ఐఎంఎల్ అమ్మిండు. బీర్లు వచ్చేసి 5.79 అంటే 5,79,00,000 బీర్లు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిండు. టోటల్గా 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అంటే ఇక్కడ మనం చూసుకుంటే, మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 1,06,065 కోట్లు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. 1,06,065 కోట్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆదాయం. ఇక డిఫరెన్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, డిఫరెన్స్ నిజంగా షాకింగ్. ఐఎంఎల్ ఏదైతే ఉందో, ఇండియన్ మేడ్ లిక్కర్ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ మేడ్ లిక్కర్లో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.45 2,45,00,000 కేసులు తక్కువ అమ్మిండు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే 2,45,00,000 కేసులు తక్కువ అమ్మిండు. బీర్లు మనం చూసుకుంటే ఇక్కడ 4.02 అంటే 4,02,00,000 కేసుల బీర్లు తక్కువ అమ్మిండు చంద్రబాబు నాయుడు గారి కంటే. కానీ ప్రభుత్వానికి ఆదాయం ఎంత అంటే, ఇక్కడ చూడండి, ఆదాయంలో మనం చూసుకుంటే దాదాపుగా 35,589 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఆదాయం అనేది తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. అమ్మిందేమో తక్కువ, చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ లిక్కర్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిండు. ఏది లిక్కరు బీర్లు రెండు కూడా. కానీ ఆదాయం మాత్రం చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అన్నది సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి చూస్తే ఆదాయం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కేవలం 70,476 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఆదాయం 1,06,065 కోట్లు. అంటే ఆదాయం 35,589 కోట్లు ఎక్కువ తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ లిక్కర్ మాత్రం తక్కువ అమ్మిండు. ఇది డేటా. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల డేటా, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల డేటా. ఈ డేటాలో ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, లిక్కర్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తగ్గించిండు. అదీ కాకుండా లిక్కర్లో మోసాలు, దళారులు, బ్రోకర్లు వీళ్ళని లేకుండా చేయడం వల్ల ప్రభుత్వానికి 35,589 కోట్ల రూపాయల అదనపు ఆదాయం అనేది వచ్చింది. అది కూడా లిక్కర్ సేల్ అనేది తగ్గించిన తర్వాత కూడా ఈ ఆదాయం అనేది వచ్చింది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఏంటా పాయింట్స్ అంటే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు. ఏంటా ప్రశ్నలు అంటే, మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లంచాలు ఇచ్చిర్రు, లంచాలు ఇచ్చి ఈ స్కామ్ అన్నది జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు కదా. మద్యం అన్నది సేల్ ఎక్కువైతే కదా స్కామ్ అంటారు. ఎక్కువ చేయడానికే లంచాలు ఇవ్వాలి కదా. కానీ ఉన్న మద్యాన్ని, ఉన్న సేల్ని తగ్గించి అందులోకి వెళ్ళి అదనపు ఆదాయాన్ని రాబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని స్కామ్ ఎట్లా అంటారు? ఇక రెండో ప్రశ్న, మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు ఇస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మద్యం అమ్మకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాడు. 2014-19 మధ్యలో ఇక్కడ చూసుకుంటే మొత్తము 4,380 మద్యం దుకాణాలు ఉంటే ఆ మద్యం దుకాణాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు, ఆ మద్యం దుకాణాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో నుంచి తీసుకొని ప్రభుత్వమే నడిపిస్తుంది అని చెప్పేసి ఆ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాడు. ఇక్కడ మీరు చూసుకుంటే 4,380 మద్యం దుకాణాలు ఉంటే దాన్ని తగ్గించి కేవలం 2,934 మద్యం దుకాణాలు చేశాడు. అంటే మద్యం అవైలబిలిటీని తగ్గించాడు. అదీ కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం, పర్మిట్ రూమ్ అంటున్నాడు ఏంది అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతారు. అంటే మందు తాగని వాళ్ళకి పర్మిట్ రూమ్ అంటే ఏం తెలుస్తుంది? పర్మిట్ రూమ్ అంటే మందు షాప్ ముందర ఉంటుంది, వెనకాల ఒక రూమ్, వెనకాల ఒక ప్లేస్ ఇస్తారు, పోయి తాగండి రా అని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014-19 మధ్యలో ప్రతి మద్యం దుకాణానికి, అంటే 4,380 మద్యం దుకాణాలు ఉంటే ప్రతి మద్యం దుకాణానికి ఒక పర్మిట్ రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు.
ప్రతి మద్యం దుకాణానికి ఒక పర్మిట్ రూమ్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్మిట్ రూముల్ని లేకుండా చేసేసాడు, మొత్తానికే లేకుండా పీకేసాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ఉంటాయి. ఆ 43,000 బెల్ట్ షాపులను లేకుండా చేశాడు. ఎందుకంటే బెల్ట్ షాపులు ఉంటే ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నది కాబట్టి ఆ మద్యం అమ్మకాల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి గ్రహించి బెల్ట్ షాపులు అసలు లేకుండా చేశాడు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్టిలరీలు అంటే మద్యం తయారయ్యే ప్రదేశం. అవి ఎంత ఉండే అంటే 6+6 12. ఈ డిస్టిలరీని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుమతించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అదనంగా అనుమతించలే, పాతవి ఉన్నటినే కంటిన్యూ చేసినాడు. ఎక్కడ కూడా అదనంగా చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అనుమతించలేదు. ఇక ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత సంపాదించుకున్నారు ఈ దళారులు, బ్రోకర్లు, ఈ ఏజెంట్లు లేదా వ్యాపారులు ఎంత సంపాదించుకున్నారంటే 2.50 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాబడి వచ్చుండేది. ప్రైవేటీకరణ చేయకపోయి ఉంటే వచ్చుండేది. కానీ 2.50 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల దళారుల చేతిలో పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్యలో నో ప్రైవేట్ షాప్స్, ప్రైవేట్ షాపులే వద్దు అని చెప్పి మొత్తానికి ప్రైవేట్ షాపులు లేకుండా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇంత పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అట్లాంటి వ్యక్తి ఏదో స్కామ్, ఆయన ప్రభుత్వంలో ఏదో స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ అని చెప్పేసి చెప్తుంటే నిజంగా నవ్వుస్తున్నది. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? నిజంగా మద్యం దుకాణాలను జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించండు. ఇందాకే నేను చెప్పిన ఉన్న మద్యం దుకాణాలను తగ్గించేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4,380 ఉంటే 2,934 చేసిండు, అంటే తగ్గించండు. తగ్గిస్తే లంచాలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను ఇంత ఇస్తా, నాకు ఈ దుకాణం ఇవ్వండి అని చెప్పేసి ఇంతకుముందు 14-19 మధ్యలో ఇద్దరు రెచ్చిపోయారు, తీసుకున్నారు. ఇప్పుడు కూడా దాదాపుగా ప్రస్తుతం 3,396 మద్యం దుకాణాలు ఉన్నాయి. దాన్ని ఇంకా పెంచుతామని చెప్పేసి కొన్ని పెంచినట్టు కూడా ఉన్నారు. ఇది పాత డేటా. మద్యం దుకాణాలు ఇంకా పెంచారు. పెంచితేనే కదా లంచాలు ఇచ్చేది. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా కూడా ఆలోచిస్తే కదా. నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకుంటే దుకాణాలు తోడు పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా, లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్లను రద్దు చేసి ఇస్తారా? ఒక దుకాణం ఉంది, నేను వెనకాల పర్మిట్ రూమ్ ఒకటి పెట్టుకుంటానా, ఇంత ఇస్తా అని చెప్పేసి ఇస్తాడు ఎవడన్నా డబ్బులు. పర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి లంచం ఇస్తారు. ఉన్న పర్మిట్ రూమ్లు పీకుతుంటే ఎందుకు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పర్మిట్ రూమ్లో మొత్తం పీకి పక్కన పడేసినాడు. అట్లాంటప్పుడు లంచాలు ఇచ్చే ప్రసక్తి ఆడు ఉంటుంది, ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లకి కొనసాగితే లంచాలు ఇస్తారా? నిజంగానే డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో అక్కడ బేసిక్ రేట్లు అంటారు, వాటిని పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. పెంచడం వల్లనే లంచాలు పుడతాయి కదా. నెక్స్ట్ మనం చూసుకుంటే మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకి మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయా? ఎప్పుడైనా సరే ట్యాక్సులు పెంచితే అమ్మకాలు తగ్గుతాయి, ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. మద్యం తాగేవాడు కూడా అరే 100 రూపాయలు 99 రూపాయలకి ఉంది పా తాగుదామని పోతారు. లేదే 199 రూపాయలు ఆడ తాగుతున్నా బాయ్, ఎందుకు వచ్చింది? పిల్లలు ఉన్నారు, దాచుకుందాం, పిల్లల చదువుకు వస్తుంది, లేదా భార్యకి ఆరోగ్యానికి వస్తుంది, లేదా ఇంటికి ఏమైనా తీసుకోపోనికి వస్తుంది డబ్బులు అని చెప్పేసి దాచుకుంటాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని. ఎంత ఘోరము అంటే ఒక విషయము మీ అందరికీ చెప్పాలి. ఏంటి అంటే లిక్కర్ ద్వారా బాబు హయాంలో 70,000 కోట్ల ఆదాయం. ఇక్కడ క్లియర్గా ఒక జోక్. ఏంటి జోకు అంటే ఇక్కడ చూడండి, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు, మద్యం దుకాణాలకి ప్రివిలేజ్ ఫీజు అని చెప్పేసి ఒక ఫీజు ఉంటుంది, తొలగించి 6,500 కోట్ల రూపాయలు ఖజానాకి గండి కొట్టారు. 6,500 కోట్లు ప్రివిలేజ్ ఫీజు. నాకు అర్థం కావట్లేదు. నాకు చిన్న విషయం, మీరు పాల మీద ట్యాక్సులు పెంచుతారు, ట్యాక్సులు ఉన్నాయి ఆల్రెడీ, పెంచుతారు. మీరు చిన్నపిల్లలు తినే తిండ్ల మీద పెంచుతారు, మీరు చిన్నపిల్లల దవాఖానా ఖర్చుల మీద పెంచుతారు, మందుల షాపు మందుల మీద పెంచుతారు, అగ్గి పెట్టె మీద పెంచుతారు. కానీ ఆల్కహాల్ మద్యం మీద మాత్రం పెంచే దమ్ము లేదు, ఉల్టా తగ్గిస్తారు. 6,500 కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి. దేనికోసం, ఎవరి కోసం చేస్తున్నారు?
నిజంగా స్కామ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా? ఒక్కసారి మీరు ఈ ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చెప్పాలి, మర్చిపోకుండా చెప్పాలి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.